హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం. చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. అచ్చ మనకి గుడిలో ఉండే ప్రసాదం లాంటి రుచి వస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యాన్ని 1/4 కప్పు వరకు తీసుకోవాలి. ఈ బియ్యాన్ని కొలుచుకోవడానికి 1 కప్పు కొలత తీసుకోవాలండి. 1/4 కప్పు బియ్యానికి 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు పోసి కడిగేసుకోవాలి. బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్పు వరకు కొలత తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. వీటిని టైం ఉంటే 1 అర్ధగంట వరకు నానబెట్టుకోవాలి. ఇలా అర్ధగంట తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మూత తీస్తే రైస్ అనేది మనకి చక్కగా ఉడికిపోయింది. గరిటతో మరీ ఎక్కువగా కదుపుకోకూడదండి, మెత్తగా అయిపోతుంది. ఇలా నిదానంగా కదుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు తరిగిన బెల్లం పొడి వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే పంచదార 1 కప్పు వేసుకోవాలి. ఈ చక్కెర పొంగలికి నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఇలా ఒకసారి నిదానంగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద సిమ్లో ఉంచుకోవాలి. మనం వేసినవన్నీ బాగా కలిసేటట్టు ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా వదిలేస్తే పంచదార కరిగి పాకంలా వస్తుందండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 1/2 నిమిషం పాటు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ఇందులోకి జీడిపప్పు వేయకపోయినా కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా జీడిపప్పు కొబ్బరి ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కిస్మిస్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి కిస్మిస్ వేగిపోతాయి. ఈలోపు పంచదార కూడా పాకం వచ్చి చక్కెర పొంగలి కొంచెం పల్చగా అయింది. ఇలా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకొని మిగిలిన నెయ్యి కూడా వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకొని కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఈ చక్కెర పొంగలి రుచి కూడా చాలా బాగుంటుందండి. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా తొందరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ చక్కెర పొంగలిని పండగలప్పుడు చేసి చూడండి. ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, ఆ రవ్వ. స్టవ్ను లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని రవ్వను వేయించుకోవాలి. రవ్వ వేగినప్పుడు మనకి కమ్మగా వాసన వస్తుంది కదండి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా రవ్వ వేగుతున్నప్పుడే పక్క స్టవ్ మీద 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పెట్టుకున్నానండి. ఇలా రవ్వ వేగిన తర్వాత ఇలా మరిగిన నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి.
రవ్వ ఏమి ఉండలు కట్టదండి, మనం ముందుగానే రవ్వను వేయించుకున్నాం కదా. స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, ఇలా సిమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత రవ్వ దగ్గర పడింది కదా. రవ్వ ఇలా దగ్గర పడినప్పుడు 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలండి. ఈ రవ్వలో పంచదార బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరిగి ఈ మిశ్రమం కొంచెం పలచబడుతుంది. ఈ రవ్వ కేసరి దగ్గర పడే వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. పంచదార వేసాక కూడా ఇలా ఉండలు కట్టిందంటే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం నానబెట్టిన కుంకుమ పువ్వు వేస్తున్నానండి. అలాగే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అంతేనండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. రవ్వ కేసరిని మనం ఎప్పుడైనా ప్రసాదంలాగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.